పోయేది బ్రిడ్జ్కి. యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక స్టంట్ అయితే జరిగింది. మన భాషలో చెప్పాలంటే సంత. అది ఆ సంత పోయి ఇట్లా కూర్చున్నాడు. ఏంద్రా ఇలా కూర్చున్నావు? ఇక్కడ ఈ సైడ్, ఈ నార్త్ సైడ్ అంతా వేఫల్స్ వేఫల్స్ వేఫల్స్. ఈ బెల్జియంలో ఈ 3 ఉన్నాయి చూసారా? దాని రేట్ చూడండి ఒకసారి. గుర్రాల బండ్లు వస్తూనే ఉన్నాయి. మొత్తం బోట్ రైడ్ ఉంటుంది అనమాట. అలా వెళ్ళి తిరిగి రావచ్చు అనమాట చుట్టూ, ఆ కెనాల్ చుట్టూ. ఇప్పుడు గెయింట్ అనే సిటీ, అది ప్లేస్ అనేది అయిపోయింది. ఇప్పుడు మేము పోయేది బ్రిడ్జ్కి. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడ జోన్ ది సైలెంట్ అని ఉంది. సో అందుకే ఎక్కువ అయితే గట్టిగా మాట్లాడతలేను. సో అక్కడికి వెళ్ళాక మొత్తం కంప్లీట్గా మాట్లాడతా. 3వ ప్లేస్ వచ్చేసి బ్రుక్. ఇక్కడ మేము దిగాము ఇప్పుడే. సో యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక స్టంట్ అయితే జరిగింది. మేము ఒక ట్రైన్ ఎక్కబోయి లైక్ 2 ట్రైన్లు ఇక్కడికే వస్తుంది. బట్ ఏంటి అంటే ఒక ట్రైన్ నార్త్ సైడ్ అవుతుంది, ఒకటేమో సౌత్ సైడ్ అవుతుంది అన్నమాట ఈ బ్రుక్ అనే ప్లేస్కి. నేను బుక్ చేసిన టికెట్ వచ్చేసి సౌత్ సైడ్ చేసింది. అది బ్రుక్ సెయింట్ పీటర్ అని ఉంటుంది. కానీ మేము ఎక్కిన ట్రైన్ వచ్చేసి బ్రుక్ సెంటర్, లైక్ సెంటర్ ఏరియా అన్నట్టు. సో ఎవరు ఏం రాలేదు. సో టీసీకి ఇట్లా ఎవరు రాలేదు. సో అదొక ప్లస్ పాయింట్ అయింది మాకు. ఇంకా ఇప్పుడు వెళ్తాము. వెళ్ళినాక చూద్దాం ఏమేమి ఉంటాయి ఏంటంటే. చలో, ½ అవర్ జర్నీ పట్టింది అంతే. జస్ట్ ½ అవర్ అక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ అన్నట్టు. సో మీరు కూడా ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ½ అవర్ జర్నీయే సరిపోతుంది మీకు. లైక్ 1 డేలో కంప్లీట్ చేయొచ్చు. నేను చెప్తున్నా, బ్రుజెల్ ఒక డే పెట్టుకున్నారంటే ఈ గెయింట్, ఈ బ్రుగ్ అనేది 1 డే పెట్టుకుంటే సరిపోతుంది. ½ అవర్ జర్నీ అంతే. జస్ట్ మనం బస్సులో అక్కడిక్కడ తిరిగినాయంటే. ఇలా ఉందన్నమాట ఇప్పుడు ఇది ఎంట్రీ. బస్ ఎక్కాలి ఇప్పుడు. కాఫీ బుక్ చేసుకున్నామని చేసుకున్నాయి. ఇక చిరాకు వస్తుంది, హెడేక్ లేస్తుంది బాగా. అంటే ఈ వెదర్కి అట్లుంది. సో ఇది అన్నమాట. కాఫీ బుక్ చేసుకొని 1.5 అని పడింది నాకు. కానీ తక్కువ పడింది. ఇక్కడ కాఫీ చాలా తక్కువ ఉంది. అదేందో అర్థం కాలేదు. కాఫీ విత్ మిల్క్ ఇది. ఇదంతా ఓపెన్ ప్లేస్ లేకనే ఉంది. ఇప్పుడు బస్ ఎక్కాలన్నమాట. ఇక్కడ బస్ ఎక్కి మేము వెళ్ళాలి ప్లేస్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇది మరీ అంత సెంటర్ కాదు. మీకు అక్కడ కనిపిస్తున్నాయి చూస్తారా ఒకటి పెద్దగా, అది అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడ ఒకటి పెద్ద టవర్ లెక్క కనిపిస్తుంది చూడండి. సో అక్కడికి మనం వెళ్ళాలన్నమాట. సో అది మార్కెట్ స్క్వేర్ అన్నట్టు. అది అప్పట్లో చెప్పాను కదా, మార్కెట్ స్క్వేర్ అంటే ఇట్స్ లైక్ సంత లెక్క. ఇక మన భాషలో చెప్పాలంటే సంత. అది ఆ సంతకి మనం పోవాలి. సంతకి పోవాలా? సేమ్ ఇది బస్సు ఇలానే ఉంది. మళ్ళీ సేమ్ బస్సు ఎక్కాము. ఈ రీజియన్లో ఒకటే ఇది డెలీజియన్ అంట. డెలీజియన్ ఆర్గనైజేషన్ వాళ్ళే మొత్తం కంప్లీట్గా రన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ గెయింట్, బ్రుగ్ అనేది. సో బ్రుగ్ అనేది చూడొచ్చు ఎలా ఉంది. సో ఈ ప్లేసెస్ సేమ్ అన్నీ ఒకటే తిరగదు. ఇది కూడా అంతే. ట్రేడింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు. ఇది కూడా ట్రేడింగ్ అంటే ఆ ట్రేడింగ్ కాదు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్టింగ్కి. ధాన్యాలు, ఈ ఏమంటారు ఈ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. ఇది బ్రుగ్, ఇదే బ్రుగ్ అన్నట్టు. సో ఇప్పుడే దిగామన్నమాట. ఏరియా అనేది ఇటు పోయి ఇట్లా కూర్చున్నాడు. ఏంద్రా ఇలా కూర్చున్నావు? బ్రుగ్కి మెయిన్ హిస్టరీ వచ్చేసి నాకు కూడా తెలీదు, గూగుల్లో కొట్టా. సో 9th సెంచరీ అండ్ 10th సెంచరీలో ఈ బ్రుగ్ అనేది స్టార్ట్ అయ్యిందన్నమాట. సో ఇది పక్కనే లైక్ సీ కెనాల్స్. ఇక్కడ కెనాల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. సో ఆ ఏరియాకి బట్టి ఎందుకు అంటే ఈ కెనాల్స్ యూజ్ చేసుకొని ట్రేడింగ్ ప్రోడక్ట్స్ కానీ ఇవి ట్రేడింగ్ అనేది చేశారనమాట. సో అప్పట్లో ఎప్పుడు ఆ 9th and 11th సెంచరీలోనే ఇలా జరిగిందనమాట. తర్వాత అది మారుతున్న కొద్దీ టెక్స్టైల్ ఇండస్ట్రీకి మరియు మళ్ళీ ఏమంటారు ఈ రైస్ ప్రోడక్ట్స్కి సంబంధించిన ఏదైతే ఉంటుందో అవన్నీ కంప్లీట్గా ఇదొక ఏరియా అయిపోయింది అన్నట్టు. వాఫిల్స్ ఇక్కడ ఈ అమ్మాయి ఏం కొడితే అది వాఫిల్స్. ఇది కూడా అంత చాక్లెట్స్కి సంబంధించింది. బట్ ఇక్కడ ఈ సైడ్, ఈ నార్త్ సైడ్ అంతా వేఫల్స్ ఈ బెల్జియంలో. ఇంకా ఇక్కడే ఉంది
ఇక్కడ కూడా బంగారం అమ్ముతున్నట్టు. ట్యాక్స్ ఫ్రీ 21% ఫర్ యూకే రెసిడెన్సీస్ అండ్ ట్యాక్స్ ఫర్ యూఎస్ఎస్ 21% ఫర్ ది ట్యాక్స్ ఫ్రీ అంట. అబ్బో, కొనాలనుకుంటే ఎవరైతే ఉన్నారో కొనుక్కోండి. దీని ప్రైస్ ఎంత ఎంత అని చూపించట్లేదు ఏందిరా. అబ్బో మామూలుగా లేదుగా. వీడు ట్యాక్స్ అని గట్టిగా వేస్తున్నాడు. ఈ కమ్మలు ఉన్నాయి చూసారా, ఈ కమ్మలు ఇది వాడు జస్ట్ 93,000 పెట్టాడు. ఇది వ్యాపారం బాగానే ఉంది. ట్యాక్స్ ఫ్రీ ఫర్ ద నాన్ యూ 21%. ఓకే, మాకు కూడా 21% ఇచ్చాడు అనమాట ఇందులో. దీనికి ఎంత అరే వీడు ట్యాక్స్ ఫ్రీ అంటుండు, మళ్ళీ దాంట్లో ఇంక్లూడింగ్ చేస్తున్నాడు. చూడండి, అది ఈ 3 ఉన్నాయి చూసారా, ఇలాగా నేను జూమ్ చేస్తాను. ఈ 3 ఉన్నాయి చూసారా, దాని రేట్ చూడండి ఒకసారి. నేను చేస్తున్నాను, దాని రేట్ చూడు. 2,250 యూరోలు, అంటే 2,20,500. సార్ రేట్ చూడండి, ఆ రేట్ చూడు. 2,250 యూరోస్ అన్నట్టు, అంటే 2,25,000 అన్నట్టు. వాడు డిస్కౌంట్ పెట్టి మళ్ళీ వెనకాల మంచి వేస్తున్నాడు అనమాట. ఏడి హబిగాడు ఏడి వీళ్ళేదో నడుచుకుంటూ వస్తుంది. ఏందబ్బా ఇది? ఓ ఇంకేమున్నాయి? బట్టలు అంతే, ఇక బట్టలు మనకెందుకులే, అవి ఎక్కడైనా అంతే ఉంటుంది. ఇక్కడ కూడా స్కెచ్చర్ ఉంది చూడండి, ఇంత ఎడ్జ్లో కూడా. ఎడ్జ్ అంటే మరి ఇది ఎడ్జ్ కాదు, ఇది కంప్లీట్ సెంటర్లో ఉంటుంది అనమాట. నెదర్లాండ్స్కి అట్లా, ఇక్కడ బెల్జియము, ఇక్కడ ఏమంటారు ఫ్రాన్స్కి బార్డర్గా, ఇవన్నీ ఇలానే ఉంటాయి అనమాట సెంటర్లో. ప్లేస్ అయితే బాగున్నాయి మంచిగా, ఏమంటారు రంగురంగుల ఇల్లులతో కలకలలు ఆడిపోతుంది ఏరియా అంతా. ఎలా ఉంది ఏరియా? కమ్ లెట్స్ గో, అక్కడ వెళ్దాము. ఐఎస్సి ప్యారిస్ ఎక్సెల్ అంట, ఎక్సెల్ అంటున్నా. ఇక్కడ కూడా ప్యారిస్ అవన్నీ వచ్చినాయి. టెక్స్టైల్ లైక్ ఇవంతా మొత్తం ప్లేసెస్ ఉన్నాయి. ఒకసారి చాక్లెట్స్ కట్టేద్దాం, ఏమైనా ఫ్రీ ఇస్తాడేమో చూద్దాం. అరే ఇవి ఎక్కువనే ఉన్నాయిరా. సెల్ఫ్ సర్వీస్ అంట, డెలిషియస్ 5.5 యూరోస్. ఏమో మరి చాక్లెట్స్ అంట, 100 grams 5.5 యూరోస్ రా. ఓకే, కాఫీ ఇది చాక్లెట్స్ అనుకుంటా. ఓ సెల్ఫ్ సర్వీసెస్. నో సెల్ఫ్ సర్వీసెస్ ఏంద్రా? ఇంకా కాఫీ చూడు. అసలు ఈ వ్యూలో చూస్తుంటే బాగుంది. అసలు ఈ వ్యూలో చూస్తూ ఉంటే మొత్తం డచ్. ఇక్కడ కంప్లీట్గా డచ్ మాట్లాడతారు. డచ్ మనకు రాది డచ్. డచ్తో పాటు వీళ్ళ సైకిల్ కూడా, వీళ్ళకి హెల్త్ కాన్షియన్స్ కాదులే కానీ ట్రిప్కి యూరోస్ అవుతాయి కాబట్టి మ్యాక్సిమం వీళ్ళు సెల్ఫ్ సర్వీస్ లేక సెల్ఫ్ సైకిల్. ఇది కంప్లీట్గా మంచిగా నచ్చింది. కంపేర్ టు సైకిల్ పక్కకి వెళ్ళిపోయిండు. అండ్ ఇంకేమైనా సోప్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అంతే, షాప్స్ అయితే అన్నీ ఉన్నాయి. వీళ్ళకి కన్వీనియంట్గా, మనకు కన్వీనియంట్గా బాగుంది. బాబా ఇదేదో చూడవచ్చు. కంప్లీట్గా గుర్రాల బండ్లు వస్తూనే ఉన్నాయి. మొత్తం వేరే అప్పట్లో వాడేది కదా గుర్రాలు బండ్లు అన్నీ. ఇక్కడ సైడ్ ఎక్కువ ఫ్రెంచ్ సైడ్, లైక్ ఫ్రాన్స్లో ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువ వాడేది కదా. సో లైన్గా వస్తున్నాయి. ఇది ఇక
మ్యాక్సిమం ఈ మెయిన్ సెంటర్, ఈ మార్కెట్ స్క్వేర్ లో మెయిన్ సెంటర్ ఇలానే ఉంది ఇక చూడొచ్చు. అవి గుర్రపు బండ్లు చూడొచ్చు. గుర్రాల బండ్లు ఎట్లా లైన్గా ఉన్నాయి. అప్పటి కాలంలో వాడేది కదా వాళ్ళు, ఇప్పుడు కూడా వీళ్ళు అదే వాడుతున్నారు. అండ్ ఓకే, సో ఇప్పుడు మేము పోయేది ఒక కెనాల్ దగ్గర బోటింగ్ అదంతా ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి చూడాలి ఏమేమి ఉంటుంది ఏంటి అనేది. మ్యాక్సిమం బోట్ రైడింగ్ కూడా ఉంటుంది అన్నారు, ఒకసారి వెళ్ళి చూడాలి మరి. ఇక ఓ బెల్జియం అంతే, కానీ కాస్ట్ ఎక్కువ మనం కంపేర్ టు మనతో. కదా ఇక బాగా చాక్లెట్లు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే తినొచ్చు. ఇదేంది స్కూటర్ ఏదో కలకల్లాడుతుంది. అరే ఇదేంద్రా బీరువాలా ఏదో బీరువాలా అని పెట్టాడు. ఏదో షాపింగ్ ఫుడ్, ఓహో బీర్సా, ఓకే. ఎవరికైనా కావాలా బీర్స్? కావాలంటే కొనుక్కోండి పర్లేదు. ఓ ఎంత, ఇవన్నీ లైక్ బెల్జియం బీర్స్ అన్నట్టు. ఇవన్నీ 1897లో అంట. సో చూద్దాం ఎంత ఇది. ఇది డిస్ప్లే ఇచ్చాడు, అమౌంట్ ఇవ్వలేదు. ఇక్కడ బీర్స్ తాగొచ్చు అనుకుంటా. మంచి స్పాట్స్ పెట్టాడు, మంచిగా నీట్గా క్లీన్గా. ఇది బీర్ ఏరియా అన్నట్టు. సో పర్మిషన్ తీసుకున్నాము వీడియో చేయనిక, అది లేనిపోని రిస్క్ అన్నట్టు. అలా చేస్తారన్నమాట ఇక్కడ. ఇది కెనాల్ అన్నమాట. ఇక్కడ ఒక చెట్టు ఎండిపోయిందిలే కానీ ఇది కెనాల్. ఇది మెయిన్ తిరగవచ్చు మనం కూడా ఎక్కి, కానీ దగ్గరలోనే ఉంటాయి అంతా ఇల్లులు. సో మెయిన్గా అయితే అట్రాక్షన్ వచ్చేసి ఇక్కడ ఇల్లులు, అండ్ ఇక్కడ ఏమంటారు అమ్మే చాక్లెట్స్ అవ్వచ్చు అండ్ వెఫిల్స్ కావచ్చు, అవి మెయిన్ అట్రాక్షన్ అన్నట్టు ఇక్కడ. అండ్ దట్టు ఇది ఈ బోట్ రైడ్స్ ఇవన్నీ అండ్ కెనాల్స్ ఇవి మొత్తం కంప్లీట్. ఇది ఎందుకంటే బెల్జియం అనేది లైక్ నెదర్లాండ్స్కి అటాచ్డ్ ఉంటుంది కాబట్టి. అండ్ నెదర్లాండ్ అనేది కంప్లీట్గా మీకు ఒక వైబ్ ఇస్తుంది అన్నట్టు. ఏది మన కెనాల్స్ వైబ్ అన్నట్టు మొత్తం కంప్లీట్గా. అబ్బో, సో అలా ఇగో చూడొచ్చు, అక్కడ బోట్ రైడ్ ఉంటుంది అనమాట. అలా వెళ్ళి తిరిగి రావచ్చు అనమాట చుట్టూ, ఆ కెనాల్ చుట్టూ. పక్కనే మంచిగా రెస్టారెంట్ పెట్టాడు, చూసుకుంటా తినుకుంటా తాగుకుంటా చేస్తారు. ఇక్కడ ఏదో ఉంది చూద్దాం. ఎంత పర్ పర్సన్కి 15 euros అంట బోట్ రైడ్. ఇక్కడ నార్మల్గా ఇక్కడ బీర్ ఫేమస్ అంట, అది కూడా ఒకటి ఉంది ఇక్కడ. ఇల్లు చూడొచ్చు. మ్యాక్సిమం ఒక్కొక్క డేని మీరు కంప్లీట్గా ఏమంటారు ఈ బ్రుగ్గి అండ్ గెయింటికి ఈ రెండు మీరు పెట్టుకున్నారంటే, ఒక డే ఇక్కడ స్టే పెట్టుకున్నారంటే లైక్ ఎట్లా అంటే వచ్చిన రోజే నైట్ వచ్చి ఇక్కడ స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం వెకేట్ చేయాలి కాబట్టి. సో మీరు మొత్తం ఆ డే అంతా తిరగచ్చు కంప్లీట్గా అనేది. ఇక్కడ ఏదో ప్లేస్ ఉంది చూద్దాము. ఇల్లులు, గుర్రపు బండ్లు, నైస్. ఇది మన ఫైనల్ డెస్టినేషన్ అన్నట్టు. మెయిన్గా ఇదే ఏరియా అన్నట్టు. మొత్తం కెనాల్ లైక్ మనం బోట్ రైడింగ్ స్టార్ట్ చేసి ఈ వ్యూ పాయింట్ లైక్ ఏవైతే ఉంటాయో వ్యూస్ అవన్నీ చూసి రావచ్చు అన్నట్టు బోట్ రైడింగ్లో. కాకపోతే మనం వాకింగ్లో నడిచాం కాబట్టి మనకు నార్మల్గా. సో మెయిన్ అట్రాక్షన్ అయితే అదే, ఆ మార్కెట్ స్క్వేర్ ఒకటే, తర్వాత ఈ బోట్ రైడింగ్ అంతే. అంతకుమించి ఇక్కడ బ్రుగ్లో మనం ఏం లేదు చూడనీక. అండ్ ఈ ఇల్లులు కానీ ఈ షాప్స్ కానీ అండ్ ఆ గుర్రపు బండ్లు ఉన్నాయి చూసాం, అది ఒక్కటి మెయిన్ అట్రాక్షన్ ఉంది. ఎందుకంటే ఎక్కడా లేదు. నేను ఇప్పుడు ఫ్రాన్స్లో చూసినా కూడా నేను లైక్ ఏమంటారు
సౌత్ రీజియన్ వెళ్ళిన, అక్కడ లైక్ నార్మంది రీజియన్, ఆ నార్మంది రీజియన్లో నాకు ఎక్కడ కనిపించలేదు. బట్ మెయిన్గా అయితే కంప్లీట్గా మీకు ఆ గుర్రపు బండ్లు ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ ఈ నార్త్ సైడే కనిపిస్తాయి అన్నట్టు. బాగుంది, నైస్. వేఫిల్స్ బార్ అంట, ఇదేందో. ఇంట్లో పని బాగుంది అబ్బా, సైకిల్ తొక్కుట పోతూనే ఎవరు. బ్రుజల్ అయితే అల్టిమేట్ వైబ్ ఇచ్చింది అన్నట్టు. దట్టు చాలా బాగుంది అది. అండ్ గెయింట్ మాత్రం ఆ చిన్న ఏరియాలో కూడా వాళ్ళు కలర్ఫుల్గా అండ్ ఏరియాస్ కూడా చాలా బాగా నచ్చింది. అది రెస్టారెంట్స్ని కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు, అదొకటి. అండ్ ఇక్కడ నాకు ఈ కలర్ఫుల్ ఇల్లులు కావచ్చు, ఏవైనా కావచ్చు, చూడొచ్చు. ఇది కలర్ఫుల్ ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ కూడా కలర్ఫుల్ ఇల్లులు ఉన్నాయి. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఆర్ట్ గ్యాలరీ అంట ఇది ఏదో, ఇది బాగుంది. సో అన్నిటి దగ్గర బాగానే ఉంది. బట్ నాకు హోన్ ఫ్లేయర్ లేక వైబ్ వస్తుంది ఈ కలర్ఫుల్ ఇల్లులు చూస్తుంటే. అది నేను ఇంతకుముందుకు నార్మంది రీజియన్ వెళ్ళలేదు చూసారా, అది అనమాట. అది నా బెల్జియం ట్రిప్స్ ఇక కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా 3 places తోని. సో మీకు బాగా నచ్చినట్టు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. చూస్తా, మీకు నచ్చితే చెప్పండి, నచ్చకపోతే ఏమేమి నచ్చలేదో చెప్పండి. సో నెక్స్ట్ ట్రిప్స్ అనేవి నేను చెప్తాను. అండ్ ఎక్స్ప్లోర్ చేయనిక వేరే కంట్రీ ప్లాన్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. It was just 17. I think I was 20.